విశాఖ మెట్టెక్ జోన్ మరో మైలురాయిని అధిగమించింది. భైరవ అనే కుక్కకు కృత్రిమ కారును విజయవంతంగా అమర్చారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, జంతువులకు కృత్రిమ అవయవాలు అమరికపై వివరాలేంటి? రాకేష్, విశాఖ మెట్టెక్ జోన్ మరొక మైలురాయిని సాధించిందని చెప్పాలి. ఎందుకంటే పెంపుడు జంతువులకి పొరపాటున ప్రమాదవశాత్తు కాలు విరిగితే వాటికి కృత్రిమ అవయవాలని అమర్చే పనిని విజయవంతంగా విశాఖపట్నంలోని మెట్టెక్ జోన్ చేయగలిగింది. ఈ మెట్టెక్ జోన్ లోని ఈ కృత్రిమ అవయవాలు, కృత్రిమ లింబ్స్ అమర్చే ఈ విభాగానికి సంబంధించి ఈ ప్రక్రియని వీళ్ళు చేయగలిగారు. భైరవ అనే ఒక శునకానికి, అంటే ఒక పెంపుడు జంతు యజమాని వచ్చి, నా శునకం ఆ కాలు పోగొట్టుకుంది, అది నడవలేకపోతుంది, దానికి మీరు సహాయం చేయండి అనేసి ఏమో వీళ్ళకి వచ్చి అడగడంతో ఏమో వీళ్ళు ఈ కృత్రిమ అవయవాల విభాగం సంబంధించి వీళ్ళేమో ఈ కాల్ని డిజైన్ చేసి దానికి అమర్చడం జరిగింది. అది ఇప్పుడు అది నడవడమే కాదు, వేగంగా పరిగెత్తే పరిస్థితుల్లో కూడా ఉన్నదనేసేమో ఆ యజమాని మంచి ఆనందాన్ని వ్యక్తం చేశారనేసేమో మెట్టెక్ జోన్ వెల్లడించింది. ఇది జంతువులకి కృత్రిమ కాలుని వంటివి అమర్చడంలో దేశంలోనే ఒక ముందడుగుగానేమో మెట్టెక్ జోన్ అభివర్ణించింది. దీనికి సంబంధించి ఈ మొత్తం ప్రక్రియను కూడాను మెట్టెక్ జోన్ CEO జితేంద్ర శర్మ స్వయంగా కూడాను ఆయన పర్యవేక్షించారు, సంతృప్తి వ్యక్తం చేశారు. ధన్యవాదాలు కూర్మరాజు.